రాజ్ భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ అయ్యారు. గంటన్నర పాటు గవర్నర్ తో చర్చించారు. మంత్రివర్గ విస్తరణపై గవర్నర్ తో చర్చించినట్లు తెలుస్తోంది. వచ్చే నెల ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ ఉండే ఛాన్స్ ఉంది. కేబినెట్ లో నలుగురికి చోటు కల్పించనున్నట్లుగా తెలుస్తోంది. కేబినెట్ లో బెర్తులు కన్ఫర్మ్ అయిన వారి వివరాలు గవర్నర్ కు ఇచ్చే అవకాశం కూడా ఉందని సమాచారం. మరి ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు గవర్నర్ తో భేటీ కావడం ఆసక్తిగా మారింది. బెట్టింగ్ యాప్స్ కు పాల్పడుతున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు మంత్రి శ్రీధర్ బాబు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్ ను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా శాంతి భద్రతలకు పాటుపడుతున్న పోలీసు యంత్రాంగానికి ప్రజలు సపోర్టుగా ఉన్నారని శ్రీధర్ బాబు తెలిపారు. ఒక కార్యాచరణ చేయాలని ఆలోచన చేయడం అనేది అభినందనీయం. ఈరోజు సీసీ కెమెరాలు ఏర్పాటు వల్ల టెక్నీషియన్ చెప్పిండు సోదరుడు, ఎవరికి లాభం జరుగుతుంది, ఏ విధంగా లాభం జరుగుతుంది. బాగా ఆలోచన పరులు తెలుగు వాళ్ళు ఎవరుంటారు, వ్యాపారవేత్తలు ఉంటారు, అంతేనా. అందుకోసం మా శ్రీనివాసు, మా శేఖరో, ఇక్కడ ఉన్న రఫియో, ఆ 18 మంది సభ్యులు మనకు ఉపయోగపడుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది ఆలోచన చేసి ముందుకొచ్చి ఒక మంచి ఆలోచనకి మేము తోడ్పాటు చేస్తామని వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందన. ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి అస్సాంలోని ఉదయం కామాఖ్య ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఒడిశాలోని కటక్ సమీపానికి వస్తున్న సమయంలో 11 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని, ప్రయాణికులు తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని తూర్పు కోస్ట్ రైల్వే సిపిఆర్ఓ మిశ్రా తెలిపారు. విషయం తెలియగానే అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ వైద్య బృందాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ప్రయాణికులను వారి గమ్యస్థానానికి పంపించడానికి వేరే రైలును ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మత్స్యకార జీవితాల్లో వెలుగులు నింపేందుకు కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. నెల్లూరు జిల్లా దువ్వలదివ్వెలో కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీ చేతుల మీదుగా వర్చువల్ గా ఫిషింగ్ హార్బర్ ప్రారంభించారు. మత్స్య సంపద యోజన పథకం కింద సబ్సిడీలో మరో బోటును ఎమ్మెల్యేలు ఇంటూరు నాగేశ్వరరావు, దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కలిసి మత్స్యకార కుటుంబానికి అందించారు. మరి సందర్భంగా రాయపట్నం పోర్ట్, జువ్వలదిన్నె షిప్పింగ్ హార్బర్లను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామంటున్న ఎమ్మెల్యేతో మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫేస్ టు ఫేస్. మత్స్యకార జీవితాల్లో వెలుగు. ఈరోజు కడలిలో ఇద్దరు శాసనసభ్యులు ఒక బోటుని మత్స్యకారులకు అంకితం చేసేందుకైతే ఈరోజు ఇక్కడికి వచ్చారు. ఏదైతే వందలాది గ్రామాల వేలాది కుటుంబాలకు సంబంధించినటువంటి ఈ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ లో చారిత్రాత్మక ఘట్టం అయితే ఓపెన్ అయిందని చెప్పాలి. ఏదైతే మత్స్యకారుడు సొంతంగా తీసుకున్నటువంటి బోటుని ఓపెన్ చేసేందుకు ఏదైతే కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు గారు, అలాగే కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఇక్కడికి వచ్చినారు. ఈ రోజు సార్ చెప్పండి, ఈ రోజు ఒక అద్భుతమైన ఘట్టం. ఈ రోజు సంబంధించినటువంటి ఒక రైతు ఇక్కడ బోట్ ని నిలుపుదల చేసేందుకు వచ్చారు. ఇక్కడ ఎలా అనిపిస్తుంది ఈ రోజు ఈ ఫీలింగ్? రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ జేడీ గారికి, అలాగే ఏడీ గారికి, మా ప్రాంతంలో ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి ఈ సముద్ర వేటకే జీవనోపాధిగా కల్పించినటువంటి అటువంటి కుటుంబానికి ఈ రోజు ప్రభుత్వం నుంచి సహాయ శాఖలు అందిన ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మత్స్యకార కుటుంబాల పట్ల ఈ ప్రభుత్వానికి ఎటువంటి సిద్ధశుద్ధి ఉందో ఇది నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ మత్స్యకార కుటుంబాలని ప్రభుత్వం బ్రహ్మాండంగా ఇంకా రాబోయే రోజులు వ్యాపార పరంగా వాళ్ళని ముందుకు తీసుకొని పోయేదానికి ప్రభుత్వం నుంచి మేము కూడా మా ప్రాంతంలో కూడా సముద్ర ప్రాంతం ఉంది, కంపల్సరిగా రైతులందరినీ కూడా ఆదుకుంటామని చెప్పి సందర్భం. సార్, ప్రధానంగా ఈ రోజు మీ ప్రాంతంలో అత్యంత పోర్టు త్వరితగతిన ముందుకు సాగుతున్న పరిస్థితి. ఈ రోజు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ ఆధ్వర్యంలో ల్యాండ్ అక్విజిషన్ కానీ అలా పారిశ్రామిక గొడవ కానీ అత్యంత వేగవంతంగా జరుగుతున్న పరిస్థితి. రాబో రోజుల్లో మత్స్యకారులకు కానీ ఆ ప్రాంత ప్రజలకు కానీ ఇంటూరు నాగేశ్వరరావు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మా ప్రాంతం కందుకూరు నియోజకవర్గం కావలి కలిపి ఒక పారిశ్రామిక హబ్ గా ఆ రోజు యువ నాయకుడు లోకేష్ బాబు గారు పాదయాత్రలో ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్ గా చేస్తానన్నాడు. తప్పకుండా ఈ ప్రాంతం రాబోయే రోజుల్లో ఒక రాష్ట్రానికి ఒక ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూన్సీలు కాబోతా ఉన్నాయి. తప్పనిసరి పారిశ్రామిక పరంగా ఈ ప్రాంతంలో వచ్చే మన ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో మా ప్రాంత యువతకి నిరుద్యోగులకి అందరికీ ఉపాధి అవకాశాలు కలుగుతాయి. కంపల్సరిగా వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో వాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపుతామని చెప్పి ఈ సందర్భంగా. సార్, ఈ రోజు ఈ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఎలా ఈ రోజు మత్స్యకారులకి ఉపయోగపడబోతుంది? మత్స్యకారులకి ఎలాంటి బెనిఫిట్ పొందబోతున్నారు? ఈ రోజు ముఖ్యంగా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ కొన్ని
సంవత్సరాల కావలి మత్స్యకారుల యొక్క కళ. దాన్ని నెరవేర్చిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అన్ని అంగు ఏర్పాట్లు పూర్తి చేసి అతి తొందరలోనే దీన్ని ప్రారంభించబోతున్నాం. ఈ అర్బన్ నుంచి దాదాపు 1260 బోట్లని కోసంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. కావలి నియోజకవర్గంలో దాదాపు 1500 కుటుంబాలు ఈరోజు మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. దాదాపు 2000 మంది యువకులు ఈ రోజున వివిధ ప్రాంతాలకు వెళ్లి బోటు కెప్టెన్లుగా, సర్వీసు ఆపరేటర్లుగా ఈ రోజు పనిచేస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు కూడా దానికి ముందుకు రావాలి. వాళ్ళందరూ కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ కూడా బోట్లు కొంటే ఇది అందరి ఇంట సిరులు కురుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. సార్, ప్రధానంగా ఇక్కడికి వచ్చేటటువంటి యాక్సెస్ ఏదైతే ఉందో బకింగ్హామ్ కెనాల్ మీద బ్రిడ్జి లేదు. ఇక్కడ మౌలిక వస్తువుల కల్పన కూడా అంతంత మాత్రంగా ఉంది. వీటన్నిటి పట్ల స్థానిక ఎమ్మెల్యేగా మీరు ప్రభుత్వం దృష్టికి ఏం తీసుకోబోగలుగుతున్నారు? అలాగే మత్స్యకారులకు దీని పట్ల ఎంత తొందరగా దీన్ని భరోసా ఇచ్చి ముందుకు తీసుకోబోతున్నారు? 267 కోట్లతో అర్బన్ నిర్మాణం పూర్తయినప్పటికీ కూడా ఈ రోజు మౌలిక సదుపాయాల కల్పనలో గత ప్రభుత్వ వైఫల్యం, గత ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఎమ్మెల్యే గారి వైఫల్యం వల్ల ఈ రోజున ఈ ప్రాంతానికి నీళ్లులా కానీ, లేదంటే కరెంటు కానీ, లేదా బకింగ్హామ్ కెనాల్ బ్రిడ్జి కానీ లేని కారణాల వల్ల ఇది వర్కులు కూడా మొత్తంగా జరుగుతుంది. అయితే ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే వారి దృష్టికి తీసుకుపోవడం, వాళ్ళు సంబంధిత అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. అతి తొందరలో ఆ బ్రిడ్జి కూడా పూర్తి కావడం కూడా జరుగుతుంది. అన్ని అనుకూలిస్తే మనం విజయదశమి నాటికి అన్ని అంగులతో ఈ హార్బర్ ప్రారంభం అవుతుందని కూడా తెలియజేస్తున్నాం. రామాయపట్నం పోర్టు అక్కడ పారిశ్రామిక వాళ్ళ అభివృద్ధిలో కూడా ముందుంటామంటూ కూడా అక్కడ ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వర తెలియజేసిన పరిస్థితి. కెమెరామెన్ భరత్ తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, ఫిషింగ్ హార్బర్, సముద్ర తీర ప్రాంతం నుంచి. బాపట్ల జిల్లా చీరాల మండలంలో భూ వివాదం చోటు చేసుకుంది. గవిని వారిపాలెంలో ఇంటి స్థలం విషయంలో వివాదం రాజుకుంది. ఇరు కుటుంబాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావుకు గాయాలయ్యాయి. గత కొద్ది రోజులుగా ఇరు కుటుంబాల మధ్య భూ వివాదం కొనసాగుతోంది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. రాజీ కుదుర్చే సమయంలో మాటామాటా పెరిగి ఘర్షణ చోటు చేసుకుంది. సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావుపై కత్తులతో సివిల్ కానిస్టేబుల్ సత్యనారాయణ దాడి చేశారు. గాయపడ్డ సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ను చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేసు పెట్టాము. రాజీపట్నం అని ఒక కానిస్టేబుల్ వచ్చి మాకు చెప్పిన సరే రాజీ పట్టిన కానీ సరే మేము ఈ రోజు సాయంత్రం పూట ఈ రాజ్యాన్ని మేము ఎలాగో సాయంత్రం ఇంటికి వెళ్ళాలనుకున్నాము. ఇంతలోపు వాళ్ళంతా వాళ్ళ ఇల్లు వాళ్ళంతా గ్యాదర్ అయ్యి ఒక పక్క ప్లానింగ్ తోటి నన్ను అటాక్ చేశారు. మా నాయన కొట్టారని పట్టుకోదని మేము కేసు పెట్టాము. రాజీపట్నం అని ఒక కానిస్టేబుల్ వచ్చి మాకు చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చూసి ఏపీలో P4 విధానం ప్రారంభోత్సవ సభ ప్రారంభం కానుంది. పేదల బాగు కోసం మార్గదర్శి బంగారు కుటుంబం నినాదంతో ప్రభుత్వం ముందుకు వెడుతోంది. ప్రభుత్వం ప్రైవేటు ప్రజలను P4లో భాగస్వాములుగా చేశారు. అట్టడుగుకు ప్రజలకు సంపన్న కుటుంబాలు తోడ్పాడే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు. పేదరిక నుంచి ప్రజలను అభివృద్ధి పదంలోకి తీసుకురావడమే P4 పథకం ఆశయమని అన్నారు. అన్ని నియోజకవర్గాల ప్రజలను ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. శ్రీకాకుళం జిల్లా జలమూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. యలమంచిలిలోని ఎండ్ల కామేశ్వర స్వామి ఆలయం గోడలపై గుర్తు తెలియని వ్యక్తులు యేసుక్రీస్తు బోధనలు రాశారు. 2 దేవాలయాల్లో పోలీసులు చెరపగా మిగతా దేవాలయాల దగ్గరకు వెళ్లిన పోలీసులను స్థానికులు అడ్డుకున్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టిన వాళ్లని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయకుండా పోలీసులు అత్యవసరం ప్రదర్శించడంపై మండిపడ్డారు హిందూ పరిషత్ అధ్యక్షులు. క్రైస్తవ మత ప్రచార రాతలను దేవాలయం గోడలపై రాసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులు నిరసన తెలపడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ
ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. మన చుట్టుపక్కల జరిగినా కూడా దాని పత్రికలకు కానీ లేకపోతే దాన్ని చర్చించడం కానీ ఈ వేదిక తీసుకురావడం అనేది జరగటం లేదు. అంతకుముందు కూడా శుభలయలో కూడా అదే సంఘటన జరిగింది. స్పందన అనేది గ్రామీణంలో ముఖ్యంగా హిందువుల్లో లేదు. ధర్మం పట్ల సరైనటువంటి ఆలోచన లేదు. మన ధర్మాన్ని కాపాడుకోవాలి, దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత స్థానికుల పట్ల ఉంది. మేము ఎక్కడి నుండో వస్తామని కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళ పని చేయాలి. కవ్వింపు చర్యలు, ప్రచారం రెండు కూడా ఉన్నాయి ఇందులో. మాకు మీరు ఏం చేయలేరు, మీరు కలిసి ఉండలేరని చెప్పడం కోసం ఇట్లాంటివన్నీ చేస్తూనే ఉన్నారు. ఒక దేవాలయం మీద వాళ్ళు పెట్టారంటే లేబుల్స్, హిందూ మనోభావాలు ఎంత దెబ్బతీయడం కోసమని వాళ్ళు గోతులు తీస్తున్నారో ఇది చాలా దురదృష్టకరము. దీన్ని తీవ్రంగా ఖండించే బాధ్యత అందరికీ ఉన్నది. ఏ భయభక్తులు లేకన్నా ఒక దేవాలయం అంటే వాళ్ళు ఏమి చేస్తారా, వాళ్ళు ఏమి చేయగలరా అని ఒక ధైర్యంతో వాళ్ళు చేస్తున్నారు. ఇది యావత్ హిందూ సమాజానికి ఇబ్బందిదాయకం, చాలా బాధాకరం. తక్షణమే అధికారులు దీన్ని స్పందించి కఠోర నిర్ణయాలు తీసుకొని వాళ్ళని తక్షణమే వీధిలో తెచ్చి యావత్ మంది ప్రమేయంలో వాళ్ళని ఏమైనా చెయ్యకపోతే హిందూ సమాజం ఖండిస్తుంది. ఏ ఉద్దేశంతో చేశారనేది తక్షణమే వాళ్ళని పట్టుకొని మాకు ఇమీడియట్గా తక్షణమే పట్టుకొని దానిపైన త్వరగా విచారణ చేయాలి. చేయని పక్షంలో దీన్ని చాలా తీవ్ర స్థాయిలో పైకి తీసుకెళ్లాల్సి వస్తుంది. విశ్వ హిందూ పరిషత్ చాలా పైకి తీసుకెళ్ళే ఇది అలా కాకుండా గ్రామస్తులతో మాట్లాడి తక్షణమే దీన్ని ఎవరు చేశారని ఇమీడియట్గా దీనిపైన మాకు దోషులు ఎవరనేది తక్షణమే వాళ్ళు శిక్షించాలి. అంతవరకు మేము ఎక్కడే